కూటమి అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క కష్టాలు తీరుతాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విశాఖలో ఒక సభ ఏర్పాటు చేసి ఏదైతే ప్రామిస్ చేశారో, మరి ఆ ప్రామిస్ ఈరోజు ఏమైపోయిందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాటలు విని చప్పట్లు కొట్టి ఈలలు వేసి తలకు రుమాలలో ఏదేమంటారు కట్టుకొని చేతిపైన పవన్ కళ్యాణ్ పేరు రాసుకొని ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు తిట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పేరు చేతి మీద రాసుకున్నారో వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో కాలి బూడిదైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో 150 టన్నుల ద్రవపు ఉక్కు ఏదైతే అంటే 1600 డిగ్రీల ఉక్కు ఈ ద్రవానికి మరి భారీ క్రేన్ దగ్ధమై 8 మంది మరణించడం జరిగింది. మరి కొంతమందికి గాయాలైనాయి. 4 గంటల సమయం పట్టిందంటే అక్కడ దీనికోసం స్పందించడానికి, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు స్పందించడానికి 4 గంటల సమయం పట్టింది. సో ఇక్కడ మరి ఈ ప్రమాదం జరిగింది. సో దీని మరి ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మరి కష్టాలు తెలుసుకొని అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి మాట్లాడాలా లేదా? ఎవరూ మాట్లాడలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా హోంమంత్రి బంగళపూడి అనిత గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే క్షణాల్లో వచ్చేస్తారు. పిఆర్ స్టంట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం చాలా ఈజీ కాబట్టి తిట్టేస్తారు. మరి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మాత్రం వారికి ఏమి పట్టనట్టుగా ఉంటారు. చాలా ఆలస్యంగా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మరి అక్కడ ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి ఎలా జరిగింది ఏంటని ఆ వివరాలు తెలుసుకొని వారికి న్యాయం చేయాలి. కానీ అక్కడ న్యాయం చేయకపోగా వారు కష్టాల్లో ఉన్న సంగతి మర్చిపోయి అక్కడ ఇప్పుడు ఎట్లా ఉందంటే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు, తోటి కార్మికులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తూ ఉంటే మీరెవరు ప్రశ్నించడానికని చెప్పి ఆయన వాళ్ళని తిడుతున్న పరిస్థితి. అంటే మిమ్మల్ని ప్రశ్నించాలంటే ఎవరన్నా వారి కుటుంబాలు చనిపోయి ఉండాలా? తోటి కార్మికుల యొక్క కష్టం గురించి వాళ్ళు మాట్లాడకూడదా? ఇప్పుడే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల గురించి అధికారులకు లేఖలు రాసిన, కలెక్టర్లకు లేఖలు రాసిన, కేంద్ర మినిస్ట్రీకి లేఖలు రాసిన, అందరి దృష్టికి ఇక్కడ సమస్యలు తీసుకొస్తే ఆ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల అంటే నిర్లక్ష్యం వల్లే కదా ప్రమాదం జరిగింది. సో ఈ నిర్లక్ష్యం జరిగిన దానికి సంబంధించి వినకుండా ప్రశ్నించే వారే తిరుగుతా ఉన్నారు. మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా, మీరు ప్రశ్నించకూడదు నన్ను అనే తీరును మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అన్యాయం చూడండి ఇది. ఇంకో దారుణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను తీసేసి, అంటే కొన్ని సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్నటువంటి కార్మికులను తీసివేసి ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతులు ఎవరినైతే తీసుకున్నారో వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నట్టు తీరు అంటే ఒకటి సీనియర్లకు ఆ మిషనరీల పట్ల ఒక అవగాహన ఉంటుంది. సో ఏ టైంలో ఏంటి ఇలాంటి సమస్య వస్తే ఏమవుతుందని ఒక అవగాహన ఉంటుంది. సో వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళకి తెలియకపోవడం వల్ల అక్కడ సమస్యను వీళ్ళు గుర్తించలేకపోయారు కాబట్టి ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా అదృష్టం ఏంటో తెలుసా, ఇక్కడ అది కరెక్ట్గా టీ సమయంలో జరిగింది. టీ తాగే సమయంలో చాలా మంది కార్మికులు టీ తాగడానికి వెళ్ళారు కాబట్టి ప్రమాదం యొక్క తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు పరామర్శించేటప్పుడు ఓపిక ఉండాలి, సహనం అనేది ఉండాలి. ఎందుకంటే వారు కష్టాల్లో ఉంటారు, బాధలో ఉంటారు, వాళ్ళ ఆత్మఘోషాలు చెప్తా ఉన్నారు. మేము ఇది ప్రశ్నించడం కాదు సార్, మా బాధ, మా కడుపులో నుంచి వస్తున్న బాధ ఇది మీ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది కదా, మీరు అనుకోని సంఘటన అని చెప్పి మీరు సముదాయిస్తే కుదరదని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ మీకు దండం అని అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. అక్కడ వంగల్పూడి అనిత గారు ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, వాళ్ళకి ఓపిక లేదు. ఇదే గతంలో చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి బాధితుల విషయంలో ఒక్కసారి అది కూడా చూపిస్తాం, మీకు లెటర్ కూడా పెడతా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అప్పుడు 18/5/2020 ఒక లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్ బాధిత విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే ఉద్యమిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. మీరు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించలేదు, నేను ఉద్యమిస్తా, రోడ్డు ఎక్కుతా అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారో, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజు ఉద్యమించారు కదా, మరి ఈరోజు ఎందుకు ఉద్యమించడం లేదు, ఎందుకని దీని గురించి ఊసెత్తడం లేదు, ఎందుకని మా దగ్గర రావడం లేదు, మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి, మీ పేరు మా చేతి మీద వేసుకున్న పాపానికి కాలి బూడిదైపోయిన పరిస్థితి ఉంది. రాత్రి లేదు, పగలు లేదు, ఆకలి లేదు, ఏం లేకుండా మీకోసం కష్టపడ్డాం, మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు ఆ రోజు ప్రామిస్ చేస్తారు, ఆహా ఓహో అన్నారు. ఈరోజు ఏమైపోయింది? మీ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు మా బతుకులు బజార్న పడ్డాయి. మరి మీరు ఈరోజు ఉద్యమించరా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ప్రశ్నించరా, మాట్లాడరా అని చెప్పి వాళ్ళు ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఒక కార్మికుడి యొక్క ఆవేదన, కార్మికుడి కన్నా జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక్కసారి వినండి. మా ఎన్ని సూపర్ బయట వెళ్ళిపోయాం. ఏ రోజు కూడా మా ఎన్ని సూపర్ ఏ సూపర్ నాయిలే పోయింది. తెల్లవారు లేచి బ్యాండ్ కట్టుకొని చిన్నప్పుడు కాండి చదువు లేదు, సంజయ్ లేదు, చదువుకుంటే
మమ్మల్ని రోడ్డు పెడతా అన్నయ్యా, ఎక్కడన్నయ్యా నా కూతురు నా మమ్మల్ని నా జీవితం రోడ్డు మీద మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా జీవితం రోడ్డు మీద రా బాబు. ఇంత దారుణమా? ఏడి అమ్మ చచ్చిపోతే బాడీ అక్కడ ఎట్టేసి ఎటు కొట్టుకెళ్ళిపోయి ఏడి ఓమేష్ అంతే గారు రండి ఇక్కడ మాట్లాడండి మాతో మాట్లాడండి. ఓమేష్ మా అంతే గారు పవన్ కళ్యాణ్ సూపర్, ఇలాంటి లేరు చూడండి, ఇలాంటి లేరు చూడలేదు అన్నావు, ఇలాంటి లేరు చూడలేదు అన్నావు. ఏమన్నా మమ్మల్ని రోడ్డు పెడతా అన్నయ్యా. చూడండి, ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ బూడిదైపోయారు, బజార్న పడ్డాం. మరి మీరు సూపర్ అన్నారు కదా, ఎక్కడున్నారు మీరు? సూపర్ ఎక్కడ కనిపిస్తూ ఉంది? వంగలపూడి అనిత గారు రండి మా కష్టాలు వినండి అంటూ ఉన్నారు. మరి ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి అత్తగాడు ఈతగాడని తిట్టేటువంటి మీరు దీనికి సంబంధించి ఎందుకని స్పందించడం లేదు? వారికి న్యాయం చేయాలి, ₹1,00,00,000 పైగా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఉద్యమిస్తామన్నారు కదా. మరి ఇప్పుడు ఏముంది? యాజమాన్యం 20 లక్షలు ప్రకటించింది. మరి ప్రభుత్వం ఎక్కడ? ఇదంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అది తప్పు జరగకపోయిన వాళ్ళు అసలు ఎవరు స్పందించకపోయినప్పటికీ ముందే జగన్ గారు స్పందించి ₹1,00,00,000 పరిహారం అందించినప్పుడు గాయపడిన వారికి ₹50 లక్షలు అందరినీ వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అప్పుడు అది అనుకోని సంఘటన, ఇది నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి సంఘటన. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, వాళ్ళ పత్రికలు ఎంత ఇదిగా రాస్తున్నాయో చూడండి, నాయకుల స్పందన ఎట్లా ఉందో చూడండి. అందుకే వీళ్ళకి అర్థమైపోయింది, అంటే వీరి కోసం కష్టపడి వీరు గెలవాలని కోరుకున్న వ్యక్తులు కూడా ఈరోజు చీదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. వీళ్ళ పాలన అంత దారుణంగా ఉంది. సో చూద్దాం, మరి పవన్ కళ్యాణ్ గారు ఉద్యమిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సైలెంట్గా ఉంటారా చూద్దాం. వీళ్ళైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా చెప్పారు. అభిమానమే, కష్టం. ఇలాంటప్పుడు మమ్మల్ని ఆదుకోకపోతే అభిమానం ఎందుకు, హీరో ఎందుకు, ఆహా ఓహో అంటూ మేము భజన చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పి డిసైడ్ అయిపోయారు. చూద్దాం రాను రోజులు ఏం జరుగుతుందో. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.